రాజస్థానీ స్టైల్లో చాట్ తినాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ముందుగా ఒక బౌల్లో ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్, క్యారెట్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, ఉప్పు, కారం, పసుపు, పెరి పెరి మసాలా లేదంటే చాట్ మసాలా మీ ఇష్టం. అండ్ అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ అందులో కొంచెం కంబైన్ అవ్వడానికి మైదా లేదంటే కార్న్ఫ్లోర్ ఏదైనా యాడ్ చేసుకొని అండ్ అందులోనే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. అండ్ ఆ స్టేజ్లోనే సాల్ట్ అది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ వన్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఆలూ స్టఫ్ని చిన్న చిన్న కట్లెట్ లాగా షేప్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే. మీకు కావాలంటే ఏ ఫ్రైర్ అయినా చేసుకోవచ్చు. అటు ఇటు 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం పెరుగు, ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ దాని కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు, అలా మరీ థిక్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫైనల్లీ ఒక బౌల్లో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఆలూ కట్లెట్ని ఒక లేయర్లో పెట్టుకోవాలి. అండ్ దానిపైన పెరుగు, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ మిక్స్చర్ని అందులో కొంచెం యాడ్ చేయండి. దానిపైన ఉల్లిపాయలు, ఉప్పు, కారం కొద్దిగా యాడ్ చేయండి. అండ్ దానిపైన కొంచెం లెమన్ అండ్ లాస్ట్లో ఏదైనా టమాటో కెచప్. నిజం చెప్తున్నా, ఆ టమాటో కెచప్ నంచుకొని ఇవన్నీ తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ మర్చిపోకుండా పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. మీరు నిజంగా రాజస్థాన్ వెళ్ళి తింటున్నారా అన్న ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. డీటెయిల్గా డిస్క్రిప్షన్లో అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.